ఫ్రెండ్స్, సాధారణంగా సూపర్ ఓవర్ అంటే అసలు క్రికెట్‌లో అది మంచి థ్రిల్లింగ్ గేమ్ అన్నట్టు. ఒక సూపర్ ఓవర్ పడితే అబ్బా! క్రికెట్ అభిమానులకి అది పండగ. 2 సూపర్ ఓవర్‌లు పడితే అది ఇంక పండగని మించి. కానీ ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో జరగని ఒక వింత సంఘటన జరిగింది. అదేంటంటే ఒకే మ్యాచ్‌లో 3 సూపర్ ఓవర్లు. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరిగింది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న టీ20 ట్రై సిరీస్ 2025లో నేపాల్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్ టైగా ముగియడమే కాకుండా 3 సార్లు సూపర్ ఓవర్ తర్వాత మ్యాచ్ ఫలితం తేలడం ఒక చారిత్రాత్మకమైన సంఘటనగా నిలిచింది. క్రికెట్ చరిత్రలో 3 సూపర్ ఓవర్లు ఆడిన మొదటి టీ20 మ్యాచ్ ఇదే. అయితే ఇది అభిమానులను ఉత్సాహాన్ని మరింత పీక్స్‌కి తీసుకెళ్ళిపోయింది. ఈ ఉత్తేజకరమైన మ్యాచ్ టీటీ వుడ్ మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. నేపాల్ స్పిన్నర్లు ముఖ్యంగా సందీప్ లామిచిని, లలిత్ రాజ్‌బంషీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నెదర్లాండ్స్ భారీ స్కోర్‌ను సాధించకుండా అడ్డుకున్నారు. దీనికి సమాధానంగా నేపాల్ జట్టు కూడా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. దీని ఫలితంగా మ్యాచ్ టై అయింది. అయితే నేపాల్ తరఫున నందన్ యాదవ్ చివరి బంతికి 4 కొట్టడం ద్వారా స్కోర్ సమమయ్యి సూపర్ ఓవర్‌కు దారితీసింది. మొదటి సూపర్ ఓవర్‌లో నేపాల్ 19 పరుగులు చేసింది కానీ నెదర్లాండ్స్ కూడా 19 పరుగులే చేసింది. ఆ తర్వాత రెండవ సూపర్ ఓవర్ ఆడారు. అక్కడ 2 జట్లు మళ్ళీ సరిసమానంగా నిలిచాయి. ఇది ఉత్కంఠ మరింత పెంచింది. ఈసారి 2 జట్లు బోర్డుపై 17 పరుగులు చేశాయి. దీని కారణంగా మ్యాచ్‌లో మూడో సూపర్ ఓవర్‌కు చేరుకుంది కానీ మూడవ సూపర్ ఓవర్‌లో నేపాల్ జట్టు ఖాతా తెరవలేకపోయింది. 2 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత నెదర్లాండ్స్ మొదటి బంతికి 6 కొట్టి మ్యాచ్ గెలిచింది. అలా జరిగిందనమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.